కిమ్ ప్రెసిడెంట్గా ఉన్న నార్త్ కొరియాలో కిమ్ చేసే పనుల గురించి, అతను వేసే శిక్షల గురించి, కిమ్ నియంత పాలన గురించి మనం ఎక్కువగా వింటాం. అయితే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సౌత్ కొరియా గురించి అంతగా న్యూస్ ఏముండదు. అలాంటి సౌత్ కొరియాలో అర్ధరాత్రి ప్రపంచం షాక్ అయ్యేలా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులే ప్రజాపాలన చేస్తారు. అభివృద్ధి, టెక్నాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి దేశంలో సడన్ గా సౌత్ కొరియాలో ఎమర్జెన్సీ విధిస్తూ ఆర్మీ పాలన అమల్లోకి వచ్చింది. సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ రాజీనామా చేసి మార్షల్ లా విధించాడు. అంటే ఆర్మీ రూల్ ని ప్రవేశపెట్టాడు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆ దేశంలోనే ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ఎంతో ముందు ఉండే ఈ దేశంలో హఠాత్తుగా సౌత్ కొరియా అధ్యక్షుడు అర్ధరాత్రి సమయంలో ప్రెస్ మీట్ పెట్టి ఎవరికీ చెప్పకుండా నేను మిలిటరీ రూల్ విధిస్తున్నానని ప్రకటించాడు. అయితే దీనికి ప్రెసిడెంట్ ఇచ్చే సమాధానం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అపోజిషన్ పార్టీ సభ్యులని ప్రభావితం చేస్తున్నాడు. అపోజిషన్ పార్టీ వాళ్ళు అంతా కిమ్ చెప్పినట్టే చేస్తున్నారు, దేశాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, కిమ్ చెప్పు చేతుల్లో ఉన్నారని ఆరోపణలు చేస్తూ ఎమర్జెన్సీ విధిస్తున్నానని ప్రకటించాడు. ఈ దేశ అధ్యక్షుడు యూన్ ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నాడో తెలియాలి అంటే ఈ దేశంలో అసలు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలి. ఇక్కడ పీపుల్ పవర్ పార్టీ, రెండోది డెమోక్రటిక్ పార్టీ అనే రెండు పార్టీలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పీపుల్ పవర్ పార్టీ కొంచెం రైట్ వింగ్ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తుంది. ఇక రెండో పార్టీ పేరు డెమోక్రటిక్ పార్టీ. ఇది లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న పార్టీ. సోషలిజాన్ని నమ్ముతుంది. నార్త్ కొరియాతో కూడా మంచి సంబంధాలు ఉండాలి, వాళ్ళు కూడా మన వల్లే కదా అని ఆలోచిస్తారు. సౌత్ కొరియాలో అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇలా రెండు రకాల ఎలక్షన్స్ ఉంటాయి. ఈ రెండు ఎలక్షన్స్ వేరువేరుగా జరుగుతాయి. ఇప్పుడు హఠాత్తుగా మార్షల్ లా పెట్టడానికి కారణం ఈ ఎన్నికలే రీజన్. అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు లెఫ్ట్ వింగ్ పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. 300 సీట్లకు గాను 180 సీట్లు డెమోక్రటిక్ పార్టీ గెలుచుకుంది. మన దగ్గర అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇక ప్రెసిడెంట్ ఎన్నికలు అయితే 5 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. 2022లో జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన యూన్ గెలిచాడు. దీంతో ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఒక పార్టీ గెలిచింది, అసెంబ్లీ ఎన్నికల్లో మరొక పార్టీ గెలిచింది. సౌత్ కొరియాలో ఏదైనా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా, దాన్ని పాస్ చేయాలన్నా అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి. డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ ఉండడం వలన అప్పుడు యూన్ ఏం చేయలేకపోతున్నాడు. అధ్యక్షుడు ఎటువంటి కొత్త చట్టాలను తీసుకురాలేకపోతున్నాడు. చేతిలో పవర్ ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయాడు. యూన్ ఏమంటున్నాడంటే ఎన్నో సంక్షేమాలు ప్రజల కోసం కొత్త చట్టాలను తీసుకువస్తే అసెంబ్లీలో వాళ్లకు ఎక్కువ మెజారిటీ ఉండడం వలన అవేవి పాస్ చేయడం లేదని, అందుకే నేనేమీ చేయలేకపోతున్నానని అంటున్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఎన్నో పాలసీలు తీసుకొచ్చాను, వాటన్నిటిని వాళ్ళు కావాలని పాస్ చేయడం లేదు, ఎవరు ఓటు వేయడం లేదని అంటున్నాడు. అపోజిషన్ పార్టీలో ఉన్న అందరూ నార్త్ కొరియాతో కుమ్మక్కయ్యారు, కిమ్తో చేతులు కలిపారని ఆరోపిస్తున్నాడు. యూన్ మార్షల్ లా విధించడానికి ఇదే కారణం. అయితే ఇలా చేసినందుకు చాలా విమర్శలు వచ్చాయి. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది. ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. సైనిక పాలనను అడ్డుకోవడానికి నిరసనకారులు, లీడర్స్ అందరూ పార్లమెంటుకు చేరుకున్నారు. అయితే వచ్చిన వ్యతిరేకతను చూసి యూన్ కొన్ని గంటల్లోనే ఆర్మీ రూల్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సంఘటనల తర్వాత పీపుల్ పవర్ పార్టీ లీడర్ అయిన యూన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి పదవి నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.